నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు తిరుపతిలో హల్చల్ చేశారని, అలాగే వైసీపీ ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారు. అలాగే కార్పొరేటర్‌పై దాడి చేశారు. దీంట్లో హైకోర్ట్ కూడా ఇన్వాల్వ్ అయింది అనే న్యూస్ వినిపిస్తోంది సార్. ఈ ఇది ఈ ఈ న్యూస్ కొంచెం సంచలనం సృష్టించింది. అసలు ఏంటి సార్ దీని వెనకాల ఉన్న కథ ఏంటి? నిన్న 2 రోజుల నుంచి తిరుపతిలో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తిరుపతికి సంబంధించిన డిప్యూటీ మేయర్ పోస్ట్‌కి బూమన అభినయ్ రెడ్డి ఉండేవాడు ఇంతకుముందు. బూమన అభినయ్ రెడ్డి రిజైన్ చేశాడు. సో, ఇప్పుడు ఆ పోస్టుకి ఎన్నిక జరగబోతుంది. యాక్చువల్‌గా 3వ తేదీ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఇక్కడేమైందంటే నిజానికి మెజారిటీ సభ్యులు వైసీపీ వాళ్ళే. బట్ వైసీపీ నుంచి దాదాపు 48 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉంటే అందులో 20 మంది టీడీపీలోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు. మిగతా వాళ్ళని కాపాడుకోవడం కోసం వైసీపీ ఏం చేసిందంటే క్యాంపు రాజకీయాలకి తెరలేపింది. ఒక పాండిచ్చేరిలో కొంతమందిని తీసుకెళ్ళి పెట్టింది. కొంతమందిని చిత్తూరులో ఒక హోటల్లో పెట్టారు. సో, దీనికి కౌంటర్‌గా ఇటు తిరుపతి ఎమ్మెల్యేగా ఉంటున్న ఆరణి శ్రీనివాసులు వాళ్ళ అబ్బాయి ఆరణి మదన్ రంగంలోకి దిగాడు. ఓకే సార్. అతనితో పాటు తెలుగుదేశం నాయకులు కూడా రంగంలోకి దిగారు. వీళ్ళు ఒకటేందంటే మొన్న ఎన్నికల కోసం వాళ్ళని పాండిచ్చేరి నుంచి బస్సులో తీసుకొస్తుంటే ఆ బస్సు మీద అటాక్ చేసి ఆ బస్సు డోర్ రాకపోయేసరికి అద్దాలను పగలగొట్టి అక్కడ మహిళా కార్పొరేటర్లు కూడా చాలా భయభ్రాంతులు అయ్యారని వాళ్ళే చెప్తున్నారు. స్వయంగా ఎలా జరిగిందో వివరిస్తున్నారు. ఇదంతా కూడా చేసింది శంకర్ యాదవ్ అనే ఒక టీడీపీ అతను. ఇక్కడ లోకేష్కి దగ్గరగా ఉండి స్పోర్ట్స్ కోటాలో ఒక మంచి పదవిలో ఉంటున్న వ్యక్తి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. ఇండైరెక్ట్గా లోకేష్ హ్యాండ్ ఉందనేది ఒక వార్త. రెండవది ఏంటంటే అక్కడ ఆరణి శ్రీనివాసులు జనసేన తరపున ఎమ్మెల్యేగా ఉంటున్న అతను యాక్టివ్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడని నిన్నంతా కూడా ఈ వార్తలు వచ్చింది. ఇప్పుడు అర్లీ మార్నింగ్ ఇంకొక సంచలనం అయింది. అదేంటంటే ఎమ్మెల్సీని కిడ్నాప్. ఎమ్మెల్సీ కూడా దీంట్లో ఎక్స్ అఫిసియో మెంబర్ అంటారు. ఆయనకు కూడా ఓటు హక్కు ఉంటుంది. సో, నిన్న జరగాల్సిన ఎన్నిక ఈ రోజు పోస్ట్పోయింది కాబట్టి ఇతన్ని కానీ కిడ్నాప్ చేస్తే ఇతను ఓటు పడదని చెప్పి ఇతన్ని మార్నింగ్ అతను పేరు సిపాయి సుబ్రహ్మణ్యం. ఆయన తిరుపతిలో ప్రముఖ యూరాలజిస్ట్, కిడ్నీ స్పెషలిస్టు. తనకి ఒక రష్ అనే ఒక హాస్పిటల్ కూడా వెరీ పాపులర్ తిరుపతిలో. సో, ఆయన్ని నైట్ ఎత్తుకుపోయారు ఇంటికి వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు అని ఆరోపిస్తున్నారు. సో, అదొకటి తెలియాల్సి అయితే ఉంది. ఈలోగా హైకోర్టుకి లేళ్ల అప్పిరెడ్డి అని వైసీపీ ఎమ్మెల్సీ ఆయన నిన్న కోర్టులో కార్పొరేటర్లకి భద్రత లేదు, పోలీసులు పట్టించుకోలేదు, పోలీసులు ఎదురుగానే ఈ దాడి జరిగింది, పోలీసులు ఎదురుగానే కార్పొరేటర్లని బస్సులో నుంచి బలవంతంగా దించి పట్టిపోయారు, అయినా కూడా పోలీసులు చూస్తూ ఊరుకున్నారు తప్ప ఏం చేయలేదని హైకోర్టుకు మొరబెట్టుకున్నారు. హైకోర్టు ఇమీడియట్గా తిరుపతి ఎస్పీని ఆదేశించింది. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ నుంచి సెనేట్ హాల్, ఎస్వి యూనివర్సిటీలో సెనేట్ హాల్ ఉంటుంది, ఆ సెనేట్ హాల్లో ఎన్నిక ఎస్వి యూనివర్సిటీ వరకు వీళ్ళకి భద్రత కల్పించాలి అనేది హైకోర్టు ఆదేశించింది. అట్లాగే వైసీపీని కూడా అనేది కూడా ఆర్డర్ చేసింది. ఈరోజు విచారణ కూడా హైకోర్టులో ఉంది. దాంతోపాటు అది నిన్నంతా జరిగింది. ఇప్పుడేమో అర్లీ మార్నింగ్ నుంచి కిడ్నాప్ వ్యవహారం వినిపిస్తుంది. అట్లాగే అభినయ్ రెడ్డి పోలీసులు కొంతమంది వైసీపీ వాళ్ళని రివర్స్లో వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి రాజేష్ అనే ఒక వైసీపీ కార్పొరేట్ని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దాంతో అభినయ్ రెడ్డి తన వాళ్ళని తీసుకెళ్ళి ఆ పోలీసులతో గొడవపడుతుంటే తెలుగుదేశానికి సంబంధించిన జేబీ శ్రీనివాసులు, పులిగోర్ల మురళి, కృష్ణ యాదవ్ ఇలాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ వీళ్ళ మీద దాడికి వెళ్ళారు. పోలీసులు అడ్డుకున్నారని చెప్తున్నారు. ఏదేమైనా ఘర్షణ వాతావరణం ఉంది. ఇటు టీడీపీ అండ్ జనసేన దౌర్జన్యాలు అయితే చేస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. ఇంత చేసి ఈ పదవి 13 నెలలే. సో, ఈ 13 నెలల పదవి కోసం టీడీపీ అంటే కూటమి నాయకులు ఈ స్థాయి దౌర్జన్యాలకి పాల్పడడం అనేది అందరినీ విస్తుగొల్పుతుంది. ఎందుకంటే గతంలో ఇదే వైసీపీ అక్కడ ఎంపీ ఎన్నికలప్పుడు కానీ మిగతా ఎన్నికలప్పుడు కానీ ఇదే ఇంతకంటే ఘోరంగానే అక్కడ దౌర్జన్యాలు వైసీపీ కూడా చేసింది తిరుపతిలో. సో, వాళ్ళ దౌర్జన్యాల్ని రోజు ఫ్రంట్ పేజీలో రాసేవాళ్ళప్పుడు దానివల్లనే వాళ్ళకి 11 ఇచ్చారు, వీళ్ళ అరాచకాలను భరించలేక అని ఇటు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మనుషులు ఇలా చేస్తుంటే వీళ్ళు మౌనం వహించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్
ఎందుకంటే తన ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు వాళ్ళే అక్కడ దగ్గరుండి అన్ని చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు నోరు విప్పట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ నేచర్ గమనిస్తే ఆయన సెలెక్టివ్ రెస్పాన్స్ అనేది మనకు అర్థమైపోతుంది. తనకు ఉపయోగం ఉంటే అతను ఏవైనా మాట్లాడతాడు, కొటేషన్లు ఇస్తాడు, చాలా ఆవేశంగా ఊగిపోతుంటాడు. ప్రజలకు ఉపయోగం ఉండే అంశాల్లో మాత్రం తనకు ఉపయోగం లేదనుకుంటే దాంట్లో అసలు నాకేం వినబడదు, కళ్ళు కనబడవు అనే 3 కోతల సిద్ధాంతాన్ని ఇతను అప్లై చేస్తూ సైలెంట్‌గా ఉంటాడు. ఇది మనం ఈ 8 నెలల్లో కూడా గమనించొచ్చు.